నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. శ్రీ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాలర్ అనకూడదు, మన బంధువు అనాలి, ఆత్మ బంధువు అనుకోవాలి ఖచ్చితంగా, దత్త బంధువు. అయితే ఎంతో నమ్మకంగా స్వామిని సేవించుకున్నంత మాత్రాన్నే చాలా త్వరితగతిన వాళ్ళ కోరిక నెరవేరినటువంటి వైనం మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. తప్పకుండా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి. శ్వేత గారు చెప్పండి. చెప్పండి, ఏం జరిగింది మిరాకిల్ మీ లైఫ్ లో? మేము అక్కడ నిజాంపేటలో పీఠం పెట్టారు కదండి అత్తమ్మ. అవునండి. ఇట్లానే యూట్యూబ్ లో చూసి వెళ్ళామండి. అక్కడ వెళ్ళాము, అమ్మని కలిసాము. అమ్మ మాకి 6 months నుంచి మా హస్బెండ్ కి జాబ్ లేదు. చాలా సఫర్ అయ్యాము యాక్చువల్లీ. మాకు ఇంకా మంత్లీ కూడా కష్టం అయ్యేది. అంతకుముందు ఏ జాబ్ చేసేవారు? ఆయన సాఫ్ట్వేర్ అండి. జాబ్ రెసెషన్ లో పోయిందా? అవునండి, రెసెషన్ లో తీసేశారు. సో చేసుకున్నాం. యూట్యూబ్ లో చూసి అమ్మ చెప్పేవన్నీ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసాము. అది చేయడం వల్ల కనీసం పీఠంకి వెళ్లే దారి చూపారు అనుకుంటా స్వామి మాకి. అమ్మని కలిసాక అమ్మ నెక్స్ట్ వీక్ నుంచి అఖండ సప్తాహం జరుగుతుంది, ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పారు. అమ్మ మా హస్బెండ్ వెళ్ళి సప్తాహం చేసుకున్నారు. అప్పుడు సప్తాహంలో కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి. మా హస్బెండ్ యాక్చువల్లీ ఇంత నమ్మరు. అమ్మ చెప్పారు, అసలు అక్కడ వెళ్తేనే ఎందుకో అండి చాలా అట్రాక్షన్. స్వామి అక్కడైతే ఉన్నారు. చాలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అసలు. చాలా మాకైతే చిన్న కిడ్స్ అయినా కూడా వాళ్ళే తీసుకెళ్లి మేము ఇంకా అలా సేవ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే అక్కడి నుంచి రావాలని కూడా మాకు అనిపించదు. సప్తాహం చేసుకున్నప్పుడు కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి. అంటే ఆ 7 రోజుల్లోనే స్వామి పాదాలు వచ్చాయి. మళ్ళీ స్వీట్స్ 2 కూడా స్వామి తీసుకెళ్ళారు. అంతే కదా, ఉన్నారు కదా. ఇంకా మా హస్బెండ్ కి ఇంకా ఫుల్ నమ్మకం. ఇంకా అమ్మ ఇప్పుడు ఏం చెప్తే మేము అది. ఉద్యోగం ఎలా వచ్చిందా? ఉద్యోగం వచ్చిందండి. అది కూడా మాకు 2 ఆఫర్స్ వచ్చాయి. 2 ఎట్ ఏ టైం. 2 అట్ ఏ టైమ్. అది కూడా ఇంకా మాకు అమ్మనే అమ్మ ఎలా వెళ్ళాలి, 2 ఆఫర్స్ వచ్చాయి అని మళ్ళీ పీఠంకి వెళ్ళడము. మేము అమ్మ అనగాష్టమి రథం కూడా చేయిస్తారు, లక్ష్మి కుబేర రథం కూడా చేయిస్తారు పీఠంలో. అవును. అది ఒకటి ఇది ఒకటి చేసుకున్నాము. లక్ష్మి కుబేర రథం చేసుకున్న నెక్స్ట్ డేనే మాకు ఇంకా ఆఫర్. అంతా వెంటనే జరిగిపోయింది. అది మంచి కంపెనీని ఆప్ట్ చేసుకున్నారా? అవునండి. మాకు ఇంకా స్వామి అక్కడ ఉన్నారు. ఇంకా అమ్మ ద్వారా మాకు అన్ని ఇంకా అమ్మ చెప్పారు. ఫస్ట్ బెంగళూరు వచ్చిందండి. పీఠంకి వెళ్ళాం అమ్మకి చెప్దాము ఇలా వచ్చిందని. కానీ అమ్మ అప్పుడే ఆఫర్ లెటర్ పెట్టి స్వామి వాళ్ళకి బెంగళూరు వచ్చింది, హైదరాబాద్ రావాలి అని చెప్పారు. మేము ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటాం. ఆయన కాల్ వచ్చిందని బయట ఉన్నారు. నెక్స్ట్ వెంటనే అమ్మ చెప్పి ఆడ పెట్టారు. ఆయన లోపలికి వచ్చి మాకి హైదరాబాద్ కూడా కన్ఫర్మ్ అయింది, సెలెక్ట్ అయ్యామని చెప్పారు. అద్భుతం అండి నిజంగా. అసలు అక్కడైతే ఉన్నారండి. మనం చేసుకొని మనం దానికంటే పీఠంకి వెళ్ళి అమ్మ ద్వారా స్వామిని చేస్తే ఇంకా మంచి. అద్భుతం అండి, అద్భుతం నిజంగా. ఇప్పుడు ఎట్లా ఉంది మరి లైఫ్? అవునండి, మా హస్బెండ్ కూడా ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు. ఇప్పుడు అంతా హ్యాపీయా?
అంత హ్యాపీ అండి. ఎప్పటికీ మీరు ఇలాగా అమ్మ ఇంకా మేము కంటిన్యూ చేస్తాము అనగాష్టమి అన్ని కూడా ఇంకా అమ్మ అని చెప్పాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు చేసుకోండి, ఇంకా అంతా ఆయన అమ్మ దత్తమ్మకి. చేసుకోండి. చాలా చాలా శ్రీపాదుడు. సంతోషం. అంతే, శ్రీపాదుడు మీరు ఆల్రెడీ లత గారికి చెప్పారు డైరెక్ట్ గానే, అన్ని తెలుసు, వింటున్నారు ఇప్పుడు కూడా. అవును, కానీ మాకు ఇంకా వీక్లీ కూడా సేవ చేసుకోమని ఆ భాగ్యాన్ని కూడా అమ్మ ఇచ్చారు మాకి పీఠంకి వచ్చి. తప్పకుండా తప్పకుండా ఆ. అద్భుతం అండి. ఇట్లా మిమ్మల్ని అడగడానికి గల కారణము దత్తుడిని నమ్ముకుంటే ఎంత త్వరితగతిన మన సమస్య సాల్వ్ అవుతుంది అనేది. ఇప్పుడు మీ రివ్యూ అనేది డెఫినెట్ గా ఒక్కళ్ళకైనా అరే మనం కూడా చేసుకుందాం, మనం కూడా దగ్గర అవుదాం దత్తుడికి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. మీ పర్సనల్ విషయాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. జై గురుదత్త. జయ గురుదత్త. అయితే పద్మిని, అక్క. వీళ్ళు ఇలా జరగటానికి నేను చాలా గమనిస్తుంది ఏంటి అని అంటే, తొందరగా ఎవరికి రిజల్ట్ వస్తుందంటే వచ్చి పారాయణం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే సేవ అంటే మనం చెప్పకుండా స్వతహాగా వాళ్ళల్లో స్ఫురణ కలిగి సేవ ఎవరైతే వీళ్ళ ఆయన ఇంకొక ఆయన కూడా గురు పౌర్ణమి రోజు మీ బావగారితో పాటు కింద వంటలు జరుగుతుంటే అసలు ఆయన అంత క్రితమే ఆయనకు సెలైన్ ఎక్కింది వీళ్ళ ఆయనకి, అయినా కూడా ఎంత సేవ చేశారు, వెంటనే స్వామి రిజల్ట్ చూపించారు. అంటే సేవ ఉన్నారు, అంటే సేవ చేసే వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది. పారాయణాలు చదువుతూ కూడా ఎవరైతే సేవ ఎక్కువ చేస్తారో స్వామి కింద, అంటే స్వామి హారతులు తోమటం గాని అలాంటివి స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము చేస్తాము, లేదా అక్కడ తిన్న చోట తుడవటము, ప్లేట్లు తీయటము, గిన్నెలు తోమటం, అలా ఎవరైతే తొందరగా చేస్తారో వాళ్ళకి, అంటే సేవ చేస్తారో వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది. అండ్ దాని వల్ల ఇదేదో చేసేస్తున్నాం కాబట్టి మనకేదో జరిగిపోవాలన్న ఉద్దేశం ఉండదు. లేదు, సేవ చేసే వాళ్ళకి చేసేసుకుంటున్నారు అలా. అంటే ఫస్ట్ లో వచ్చి సేవ అని అనుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే ఏంటి ఇలా మారిపోతున్నారు. తర్వాత అమ్మ మాకు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళాలని లేదు స్వామిని, మాకు ఇక్కడే జాబులు రావాలి, స్వామి ఇక్కడే ఇవ్వాలి అని అన్నారు. బెంగళూరు వచ్చింది అని చెప్పడానికి వచ్చారు. స్వామి హైదరాబాద్ లో ఇవ్వండి స్వామి, వాళ్ళు మీ సేవ చేసుకుంటారంట అన్నాను, అంతే. కాల్ మాట్లాడి లోపలికి వచ్చి వచ్చిందని చెప్పారు. నిజంగా మిరాకిల్ ఇది. చాలా ఉద్యోగం లేక చాలా మంది బాధపడుతున్నారు అక్క. చాలా. ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, కూడా మాట్లాడాలి. ఆయనకు కూడా ఆ అబ్బాయి 2 years నుంచి జాబ్ లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. చేయండి అక్క మరి. తప్పకుండా పద్మిని, లిటరల్ గా చాలా బాధపడ్డాడు. చాలా అసలు రెసెషన్ ఇండియాకి లేదులే అని అనుకుంటున్నా, కాదు కాంట్రాక్ట్ జాబర్స్ కి అయితే చాలా ఫాస్ట్ గా పోతుంది. చాలా 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 ఫాస్ట్ గా. హలో, జై గురుదత్త ఉదయ్. పద్మిని మేడం మాట్లాడతారు, కొంచెము వెనక సౌండ్ రాకుండా చూసి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఉదయ్ గారు బాగున్నారా? బాగున్నా మేడం, బాగున్నారా మేడం? నేను బాగున్నానండి. ఉదయ్ గారు, టూకీగా తెలిసింది మీకు అద్భుతంగా ఉద్యోగం వచ్చిందని, కాస్త వివరంగా మాతో పంచుకుంటారా మీ ఎక్స్పీరియన్స్ ని? ఖచ్చితంగా మేడం, చెప్పండి. ఖచ్చితంగా మేడం. ముందు మా గురువు గారైన మా అమ్మ గారికి ఆ శ్రీపాద వల్ల చాలా నమస్కారం. అసలు మామూలుగా నేను చాలా చేసుకున్నాను మేడం, పూజలైనా కానీ, ఆంజనేయ స్వామి అమావాస్యకి పౌర్ణమి ప్రదక్షిణలైనా కానీ అన్ని చేసినాం మేడం. అంటే శ్రీకాళహస్తి వెళ్ళి, కొంతమందిని అడిగితే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజలైనా కానీ చేయించుకోమన్నారు మేడం. ఇవన్నీ అయిపోయినాయి. 1.5 year అవుతున్నది మేడం. నేను KPHP పీజీలో ఉంటాను. హాస్టల్లో ఎంత చేసినా గానీ మేడం నాకు చాలా, ఇప్పుడు దరిదాపులో ఒక 50 interviews ని క్రాస్ చేసుకున్నాను మేడం. అయిపోయి ఏం జాబ్ చేసేవారు అంతకు ముందు? ఐటీ. ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో నాది గ్యాస్ పైప్ లైన్ సర్వే ఉండేది మేడం మాకు. దాంట్లో నేను సూపర్వైజర్ గా, మ్యారేజ్ కాకముందు అక్కడ జాబ్ చేసేవాడిని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు అన్న, అది నీకు శాలరీ సరిపోదు, ఇలా సాఫ్ట్వేర్ కి రా అంటే మా తమ్ముడు ద్వారా నేను సాఫ్ట్వేర్ కి వచ్చాను. తర్వాత ఇంకా మా తమ్ముడు చెప్పిన దానికి సరే నేను చేసుకుంటా ఉన్నాను. ఒక 6 months క్యాబ్ జిమ్ చేసినాను మేడం. 6 months అయిపోయిన తర్వాత మా మేనేజర్ టార్చర్, నువ్వు వద్దు, నీకు ఎంత పర్ఫార్మెన్స్ నేను ఇచ్చినా గానీ నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు, నువ్వు ఆ వర్క్ సరిగా చేయలేదంటే అలా వెళ్ళిపోయింది మేడం.
నేను అలా సర్లే అది వెళ్ళిపోయిన తర్వాత ఈ 2.5 years వరకు నాకు మా తమ్ముడే ఇంటి దగ్గర నుంచి ఇంకా నాకు పంపించేవాడు. చాలా నాకు ఒక బాగా పెళ్ళైంది, ఒక చిన్న బాబు. తనే మిమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేసుకుంటా అన్నా, నువ్వు ప్రయత్నం చేయన్నా ఖచ్చితంగా నీకు వస్తాది అని అంటూ నాకు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తానే ఉంటాడు. అంటే రామలక్ష్మణ్లా ఉన్నారే మీరు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముడిని వదిలిపెట్టలేదు కదా, ఎప్పుడు నేను ఉంటాను నీకు అన్నాడు. మీకు నిజంగానే లక్ష్మణుడే తమ్ముడు. అవును మేడం, నాకు 2.5 years నుంచి ఇప్పుడు కూడా నాకు అన్నా నాకు ఇలా డబ్బులు కావాలన్నా ఎంత కావాలి అని అడుగుతాడు. ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెట్టినా లెక్క అడగడు వాడు. తీసుకో అని అంటాడు. కానీ ఒక రోజు చాలా రోజుల నుంచి మేడం మీరు టీవీది మేము మా మిసెస్ ఫాలో అవుతా ఉంటారు. దాంట్లో మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో విత్ ఇన్ seconds లో చూస్తారు. చూడగానే ఇంకా ఒక రోజు మేడం అఖండ దీపం పెట్టేసినారు. అది జరుగుతుండగానే చెప్పినది ఒకసారి వెళ్ళు. అప్పటికి లతమ్మ గారికి నేను చాలా సార్లు ట్రై చేసినాము మేడంతో మాట్లాడాలి, ఏదైనా మాకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నాను. కానీ అది మాకు ఆ శ్రీపాదవల్లుడు అసలు ఆ టైం మాకు కరుణించలేదు, అసలు ఆ టైం అనేది ఇవ్వలేదు. తర్వాత ఇంకొక రోజు అఖండ దీపం జరుగుతున్నది, నువ్వు ఎట్టా KPHP లో ఉన్నావు కదా, మేడం వాళ్ళు నిజాంపేట్ లో ఉన్నారు అని అన్నారు. సరేనని నేను గూగుల్లో కూడా నేను సెర్చ్ చేశాను, లతమ్మ దత్తపీఠం అని ఎన్నిసార్లు ట్రై చేసినా కనపడట్లా నాకు. కనపడదు, ఇప్పుడే కనపడదు, కొన్నాళ్ళలో మనం పాపులర్ చేద్దాం. అవును, లతమ్మ మేడం గారి అసిస్టెంట్ కి వెళ్ళాను, ఫోన్ చేయగానే పలానా నిజాంపేటలో పలానా అడ్రస్ లో ఉంటారు అనగానే అసలు ఇంకా ఆ నైట్ ఇంకా నిద్రపోవాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా నేను సూపర్ అసలు ఇంకా వెళ్ళిపోవాలి, నా బాధ చెప్పుకోవాలని నేను వెళ్ళాను. ఇంకా నాతో పాటు మా సిస్టర్ ని కూడా తీసుకెళ్లాను. మా సిస్టర్ వాళ్ళు కూడా మామయ్య ఇంతకుముందు సాఫ్ట్వేర్ గా చేసేవాడు, ఆయనది జాబ్ పోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే సర్లేక రా వెళ్దాము అని అన్నా. వచ్చేసినారు, మాట్లాడినాం. ఆ రోజు నన్ను అమ్మ చూడగానే నా ఫేస్ ఎలా ఉన్నదంటే అసలు ఎంత బాధ, ప్రతి నిమిషం అక్కడికి రాకముందు ప్రతి రోజు నా జీవితం ఎందుకు ఇట్ట అయిపోతున్నది ఏంటి, నాకు ప్రతిరోజు ఆలోచన, చిన్న బాబు ఉన్నాడు, నన్ను నమ్ముకొని వచ్చిన భార్య ఉన్నది, అలా ప్రతిరోజు ప్రతి క్షణం నేను డిపాజిట్ అయిపోతా ఉండేపోయామని. అసలు అలాంటిది నేను అక్కడికి వెళ్ళగానే అమ్మని చూడగానే నాకు ఇంకా వచ్చేసింది, ఇంకా ఎనర్జీ వచ్చేసింది, నా టైం స్టార్ట్ అయింది నాకు ఇంకా. అలా ఇంకా వెళ్ళినాను, అమ్మని దర్శనం చేసుకున్నాను. పలానా రోజు నుంచి గురువారం నుంచి సిద్ధమంగళ సూత్రం స్టార్ట్ చేయన్నారు. అలానే గురు చరిత్ర పారాయణం చేయను. కానీ అసలు నిజం సాక్షాత్తు అక్కడ శ్రీపాద వల్లభుడు ఖచ్చితంగా ఉన్నాడు అసలు. అంతే, అవును. ఆయన పాదాలను పట్టుకొని మనము అలా మన మనసులో కోరిక చెప్పుకోగానే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆయన తీసేసుకున్నట్టు ఉంటది. డెఫినెట్లీ ఒక కొత్త కళని మనం సంతరించుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళంగానే. నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఎంత ఫస్ట్ ప్రశాంతత వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ స్వామి ఉన్నారు అని, అందులో ఇంకెటువంటి సందేహం లేదు. 100 మంది కాదు, ఒక 200-300 మంది ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చూసా ఉంటుంటే చాలు ఆయన ఇంకా నవ్వుతా ఎంత స్మైల్ ఇస్తుంటాడో. అన్నిసార్లు చెప్పాను నేను అమ్మకి, మా ఆయన చూడు మా ఎంత నవ్వుతున్నాడో అని. ఇంతకీ మీ ఉద్యోగం అయిపోయినదమ్మా. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎప్పుడైతే గురు చరిత్రను ఈ సిద్ధమంగళ సూత్రం స్టార్ట్ చేసుకున్నానో నా జీవితంలో ఇంకా వెనక్కి ఆలోచన అనేది అసలు లేదు. వెళ్ళిపోను, ముందుకు వెళ్ళిపోనని చెప్తారు ప్రతిరోజు, వెళ్ళిపోననే చెప్తాడు కానీ వెనక్కి నిజ సనవనంటే నాకు లేదు అసలు. అసలు భలే బాగున్నదమ్మా. ఇప్పుడైతే అన్ని అక్కడికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా రిజిస్టర్ ఇంకా డాక్యుమెంట్స్ పంపించేయటం, నా ఆఫర్ లెటర్ నాకు వచ్చేసిందా ఉద్యోగం? వచ్చేసింది. ఓహో, కంగ్రాచులేషన్స్. చాలా 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 సంతోషం. స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా, అంటే అది త్రికరణ శుద్ధిగా నమ్మాలి. మీరు పడినటువంటి తపన, నాకు నిద్రపట్టలేదు అన్నారు చూసారా, అక్కడ తెలుస్తోంది ఉంది, నమ్మకం ఉంది అని. నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తుంది. చాలా చాలా సంతోషం, నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇది విని. థ్యాంక్ యూ అండి, మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు. ఉంటానండి, నమస్తే. నమస్తే.
అసలు అద్భుతం అక్క. ఉద్యోగం రావడం ఇదంతా ఓకే గానీ అసలు తమ్ముడు అంత సపోర్ట్ చేయడం, తమ్ముడు సపోర్ట్, అబ్బాయి సఫర్ అయిన విధానం ఏంటమ్మా, అసలు ప్రతిరోజు వచ్చి బాధపడేవాడు. అసలు మెయిన్ వీళ్ళకి మోరల్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ కూడా చాలా అవసరం. ఎంత బాధ అంటే, ఏ జన్మలో ఏం పాపం చేశానో అమ్మా, నేను మా ఆవిడ దూరంగా ఉండాల్సి వస్తుంది, చిన్న పిల్లాడిని అంటే. మరి ఈ అబ్బాయి ఉండేది హాస్టల్, ఉద్యోగం ట్రై చేసుకోవడం కోసం. ఆవిడ ఊర్లో దర్శి, అదే ఒంగోలు దగ్గర ఎక్కడో అక్కడ దర్శి. బాబు కూడా అక్కడ. రోజు బాధపడితే నాయన సిచ్యుయేషన్స్ వస్తాయి ఇలా అని ఎగ్జాంపుల్స్, నా ఎగ్జాంపుల్స్, నేను అమెరికాలో ఉన్నప్పుడు బాబు ఇక్కడ ఎలా ఉండేవాడు, ఇలా అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పి ఆ అబ్బాయికి ధైర్యం ఇచ్చి భార్య భర్తలు ఒకే చోట ఉంటున్నారా, వచ్చేసారా? ఇప్పుడు భార్యను తీసుకొచ్చేస్తాడు ఉద్యోగం రాగానే. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ ముంబై వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే గనక హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని భార్యను తీసుకొస్తాడు. శ్రీపాదుడిని వదలడంట. చాలా సేవ ఈ అబ్బాయి కూడా. ప్రతిరోజు పద్మిని సేవ అంటే వచ్చేసి అడగకుండా సాంబ్రాణి ధూపం వేసేవాడు శ్రీపాదుడు. అంటే స్వామి చూడు అమ్మా ఎలా నవ్వుతున్నాడు, ధూపం అడుగుతున్నాడు అని ధూపం వేసి, అంటే పల్లకి మోసి, ఎంత సేవ అంటే అంత సేవ. మనం చెప్పకుండా ఇన్వాల్వ్ అయిపోయి, ఇలాంటి వాళ్ళందరికీ ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేసింది. అలాగే రావాలి. అసలు చాలా అంటే తట్టుకోలేని కష్టంలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అది స్ఫురణకు వచ్చేస్తుంది. సేవ చేసుకోవాలి, దగ్గరికి వెళ్ళాలి అన్న స్ఫురణ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అసలు అలా చేసిన వాళ్ళందరికీ అమోఘమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అసలు ఇది మాటల్లో చెప్పలేము వాళ్ళ ఆనందం. అద్భుతం. అందుకే ఆ శ్రీపాదుడికి వీళ్ళందరి తరపు నుంచి నేను ఆయనకు పాద నమస్కారాలు చేస్తున్నాను. అంటే ఇంతమంది కుటుంబాలని, జీవితాలను నిలబెడుతున్న శ్రీపాదుల వారు అక్కడ స్వయంగా ఉన్నారు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.